శివంగిలాగా ఉరకలు వేద్దాం, ఆ నింగిదాకా పరుగులు తీద్దాం. శివంగిలాగా ఉరకలు వేద్దాం, ఆ నింగిదాకా పరుగులు తీద్దాం. ప్రగతి పదాన పయనిద్దాం, కాంతి రేఖలై ప్రభవిద్దాం. ప్రగతి పదాన పయనిద్దాం, కాంతి రేఖలై ప్రభవిద్దాం. శాంతి దూతలై క్రాంతి దాతలై దేశ నేతలై ముందడుగేద్దాం. శాంతి దూతలై క్రాంతి దాతలై దేశ నేతలై ముందడుగేద్దాం, ముందడుగేద్దాం, ముందడుగేద్దాం. నమస్కారం. హైదరాబాద్ అభయ ఫౌండేషన్ ద్వారా అభయ భవిత అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు స్వామీజీ బాలచంద్ర గారు. ఆయన ఉద్దేశాన్ని, ఆశయాన్ని, లక్ష్యాన్ని, ఆయన సత్సంకల్పాన్ని యావత్ జాతికి అందించడం కోసం అభయ భవిత అనే మహిళా చైతన్య కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 28, 29వ తేదీ 2 రోజులు అభయ ఆనంద నిలయంలో శిక్షణా కార్యక్రమం అందించారు. ఇందులో భాగంగా అనేక విషయాల్ని మాకు తెలియజేశారు. ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి, ఎలా తనను తాను రక్షించుకోవాలి, ఆపదలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, ఫీజింగ్ లాంటివి చేసినప్పుడు తనని తాను ఒక బాలిక, ఒక మహిళ, ఒక అబ్బాయి ఎలా రక్షించుకోవాలో అన్న విషయాల్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సేవా కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అనేక విలువైన అమూల్యమైన గ్రంథాలను కూడా రాసి భావితరానికి ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో భాగంగా మాకు బాలికల రక్షణ, ప్రొటెక్షన్ అనే విషయాల మీద సుమారు 2 రోజుల పాటు అద్భుతంగా శిక్షణ ఇచ్చారు. జీవితంలో తెలియని ఎన్నో విషయాలను ఇక్కడ వచ్చి తెలుసుకున్నాము. క్రమశిక్షణ, సంఘ సేవ, దేశ రక్షణ, దేశభక్తి వంటి అనేకమైన మంచి విలక్షణమైన లక్షణాలని మాకు చేర్చి కూర్చి మమ్మల్ని తీర్చిదిద్దారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము గ్రామాలకు వెళ్ళి, పాఠశాలలకు వెళ్ళి, కళాశాలలకు వెళ్ళి ఆయన ఆశయమైనటువంటి 3 లక్షల మంది విద్యార్థులకి ఈ అభయ భవిత కార్యక్రమాన్ని అందించడానికి అంకిత భావంతో, మంచి క్రమశిక్షణతో నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ స్వామీజీకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బోలో భారత్ మాతాకి జై.